ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు. అయితే ఆ బుధుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల మీ ఆలోచన మీ ధనము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్లానింగ్. అయితే ఎప్పుడు కూడా మీ లగ్నానికి బుధుడు పాడవకూడదు. పాడయ్యాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీకు రావాల్సింది ఎక్కడో ఆటంకపడుతుంది. మరి ఆటంకపడుతున్నప్పుడు దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఏ మంత్రము మీకు ధనయోగాన్ని ఇచ్చేలాగా యాక్టివ్ అవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత్రే నమ మరియు అదేవిధంగా ఓం కాళికాదేవి అయి నమ. ఈ రెండు మంత్రాలు మార్చి మార్చి కనుక మీరు చేయగలిగితే 100% మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇంకా ఏదైనా చేయాలంటే ఓం నమో నారాయణాయ, ఈ మూడు కలిపి కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. మరి దీంతో పాటు మీరు ఎటువంటి పదార్థాలు దానముగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఇవ్వవలసినటువంటివి కందులు అండి. గుర్తుపెట్టుకోండి, కందులు. చాలామంది కందులు కాదండి కందిపప్పు ఇవ్వమంటున్నారు మా పంతులు గారు, వాడుకోవడానికి బాగుంటుంది అంటే ఇవ్వండి, తప్పేం కాదు. కానీ ముడి కందులు ఇవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా గోధుమలు, ఈ రెండింటినీ వీలున్నప్పుడల్లా ఆదివారము, మంగళవారం నాడు ఇవ్వండి. అలాగే దీంతోపాటు మనకు అనిపిస్తుంది ఏమిటండి మరి ఇది ఇస్తే ఎందుకు అలా అవుతుంది అంటే, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం చూడండి, మనం మంచి బిల్డర్ అవ్వాలి, ఏం చేస్తాం, రోజు కంటిన్యూస్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జిమ్కి వెళ్తాడు, దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటాడు, ఏ వదిలేయాలో వాటిని వదిలేస్తాడు. అంటే ఈ ఈ పలానా ఫుడ్స్ తినకూడదు అని చెప్తాడు జిమ్లో ట్రైనర్. ఎగ్జాక్ట్లీ తినను, ఎప్పుడు పడితే అప్పుడు తినకు, ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకోండి. అది ఎలాగో ఒక బాడీ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే మనకి పలానా తీసుకుంటే అవుతుందో, సేమ్ యాజ్ ఇట్ ధనయోగానికి కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే ధనయోగం కలగాలనుకునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ధనస్థానాన్ని, వాక్స్థానాన్ని ఒకటిగా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి వాక్కు సంబంధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించవచ్చు ఏమండి ఆయన పెద్ద సేటు ఉన్నాడు, మాట్లాడితే తిడతాడండి, ఆయన బాగా డబ్బులు వస్తున్నాయి అంటారు. అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల ఆ పుణ్యం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఆయన ఏదో నోటితో అబద్ధాలు ఆడడం వల్ల అలా కాదు. ఇక్కడ ఏంటంటే సత్యం గనక, ధర్మంగా గనక మనం ఉండగలిగితే శాస్త్రాల్లో ఉంది, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని, ధర్మమే మనం రక్షిస్తుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు బుధుడు అవుతాడు. అయితే ఆ బుధుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల మీ ఆలోచన మీ ధనము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్లానింగ్. అయితే ఎప్పుడు కూడా మీ లగ్నానికి బుధుడు పాడవకూడదు. పాడయ్యాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీకు రావాల్సింది ఎక్కడో ఆటంకపడుతుంది. మరి ఆటంకపడుతున్నప్పుడు దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఏ మంత్రము మీకు ధనయోగాన్ని ఇచ్చేలాగా యాక్టివ్ అవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత్రే నమ మరియు అదేవిధంగా ఓం కాళికాదేవి అయి నమ. ఈ రెండు మంత్రాలు మార్చి మార్చి కనుక మీరు చేయగలిగితే 100% మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇంకా ఏదైనా చేయాలంటే ఓం నమో నారాయణాయ, ఈ మూడు కలిపి కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. మరి దీంతో పాటు మీరు ఎటువంటి పదార్థాలు
దానముగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఇవ్వవలసినటువంటివి కందులండి, గుర్తుపెట్టుకోండి. కందులు చాలామంది కందులు కాదండి కందిపప్పు ఇమ్మంటున్నారు మా పంతులు గారు, వాడుకోవడానికి బాగుంటుంది అంటే ఇవ్వండి, తప్పేం కాదు. కానీ ముడి కందులు ఇవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా గోధుమలు, ఈ రెండింటినీ వీలున్నప్పుడల్లా ఆదివారము మంగళవారం నాడు ఇవ్వండి. అలాగే దీంతో పాటు మనకు అనిపిస్తుంది ఏమిటండి మరి ఇది ఇస్తే ఎందుకు అలా అవుతుంది అంటే, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం చూడండి, మనం మంచి బిల్డర్ అవ్వాలి, ఏం చేస్తాం, రోజు కంటిన్యూస్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జిమ్కి వెళ్తాడు, దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటాడు, ఏ వదిలేయాలో వాటిని వదిలేస్తాడు. అంటే ఈ పలానా ఫుడ్స్ తినకూడదు అని చెప్తాడు జిమ్లో ట్రైనర్. ఎగ్జాక్ట్లీ తినను, ఎప్పుడు పడితే అప్పుడు తినకు, ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకోండి. అది ఎలాగో ఒక బాడీ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే మనకి పలానా తీసుకుంటే అవుతుందో, సేమ్ యాజ్ ఇట్ ధనయోగానికి కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే ధనయోగం కలగాలనుకునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ధనస్థానాన్ని వాక్స్థానాన్ని ఒకటిగా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి వాక్కు సంబంధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించవచ్చు ఏమండి ఆయన పెద్ద సేటు ఉన్నాడు, మాట్లాడితే తిడతాడండి, ఆయన బాగా డబ్బులు వస్తున్నాయంటారు. అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల ఆ పుణ్యం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఆయన ఏదో నోటితో అబద్ధాలు ఆడడం వల్ల అలా కాదు. ఇక్కడ ఏంటంటే సత్యం గనక, ధర్మంగా గనక మనం ఉండగలిగితే, శాస్త్రాల్లో ఉంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని, ధర్మమే మనం రక్షిస్తుంది. ప్లానింగ్ అయితే ఎప్పుడు కూడా మీ లగ్నానికి బుధుడు పాడవకూడదు. పాడయ్యాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే, మీకు రావాల్సింది ఎక్కడో ఆటంకపడుతుంది. మరి ఆటంకపడుతున్నప్పుడు దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఏ మంత్రము మీకు ధనయోగాన్ని ఇచ్చేలాగా యాక్టివ్ అవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత్రే నమ, మరియు అదేవిధంగా ఓం కాళికాదేవి అయి నమ. ఈ 2 మంత్రాలు మార్చి కనుక మీరు చేయగలిగితే 100% మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇంకా ఏదైనా చేయాలంటే ఓం నమో నారాయణాయ, ఈ 3 కలిపి కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. మరి దీంతో పాటు మీరు ఎటువంటి పదార్థాలు దానముగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఇవ్వవలసినటువంటివి కందులండి, గుర్తుపెట్టుకోండి. కందులు చాలామంది కందులు కాదండి కందిపప్పు ఇమ్మంటున్నారు మా పంతులు గారు, వాడుకోవడానికి బాగుంటుంది అంటే ఇవ్వండి, తప్పేం కాదు. కానీ ముడి కందులు ఇవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా గోధుమలు, ఈ రెండింటినీ వీలున్నప్పుడల్లా ఆదివారము మంగళవారం నాడు ఇవ్వండి. అలాగే దీంతో పాటు మనకు అనిపిస్తుంది ఏమిటండి మరి ఇది ఇస్తే ఎందుకు అలా అవుతుంది అంటే, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనం చూడండి, మనం మంచి బిల్డర్ అవ్వాలి, ఏం చేస్తాం, రోజు కంటిన్యూస్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జిమ్కి వెళ్తాడు, దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటాడు, ఏ వదిలేయాలో వాటిని వదిలేస్తాడు. అంటే ఈ పలానా ఫుడ్స్ తినకూడదు అని చెప్తాడు జిమ్లో ట్రైనర్. ఎగ్జాక్ట్లీ తినను, ఎప్పుడు పడితే అప్పుడు తినకు, ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకోండి. అది ఎలాగో ఒక బాడీ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే మనకి పలానా తీసుకుంటే అవుతుందో, సేమ్ యాజ్ ఇట్ ధనయోగానికి కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే ధనయోగం కలగాలనుకునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ధనస్థానాన్ని వాక్స్థానాన్ని ఒకటిగా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి వాక్కు సంబంధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించవచ్చు ఏమండి ఆయన పెద్ద సేటు ఉన్నాడు, మాట్లాడితే తిడతాడండి, ఆయన బాగా డబ్బులు వస్తున్నాయంటారు. అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల ఆ పుణ్యం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఆయన ఏదో నోటితో అబద్ధాలు ఆడడం వల్ల అలా కాదు. ఇక్కడ ఏంటంటే సత్యం గనక, ధర్మంగా గనక మనం ఉండగలిగితే, శాస్త్రాల్లో ఉంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని, ధర్మమే మనం రక్షిస్తుంది.